శుభ్రంగా ఉంటే మీకు ఇస్తుంది అకాడమీ రేట్, చెత్త కనుక పడేస్తే మీ పాయింట్స్ అవుతాయి కట్. సో పిల్లలు, టెన్కాసి అకాడమీ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది సార్. టెక్నిక్స్ కి పాయింట్లు ఏమీ లేవా సారు? హ? అదంతా ఓకే కానీ టీచర్లందరూ ఎక్కడున్నారో ముందు ఆ విషయం చెప్పండి పింకు అంకుల్. ఏంటి పింకు అంకులా? షించాన్, నువ్వు నోరు మూసుకో. హలో, నేను పింకు వింకు కాదు, నేను ఒక ప్రిన్సిపల్ ని. అందుకు నన్నేం చేయమంటారు? ఆడవు ఏడుస్తావు ఎందుకంటే నీ పాయింట్స్ కట్ అవుతాయి. పాయింట్స్ కట్ అయ్యాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అకాడమీ తప్పుడు ప్రవర్తనను ఏమాత్రం సహించదు. తరగతి తప్పుగా ప్రవర్తించే వాళ్ళకి ఓట్సమెన్ గుణపాఠం చెప్తుంది. అక్కడ చూడండి. హే, కళ్ళు నెత్తికెక్కాయా? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? తన్నులు తినాలా? నన్నే కొడతావా నువ్వు? నిన్ను ఫ్రెండ్ ఎలీట్, గొడవ పడ్డం వల్ల ఎటువంటి విషయాలకి మనకి సొల్యూషన్ దొరకదు. చూసారా ఆర్ట్స్మెన్ పనేంటో? ఆర్ట్స్మెన్ మాటలు విని ఇద్దరు ఇంప్రెస్ అయ్యారు, మళ్ళీ స్నేహితులుగా మారారు. సో ఎలిట్ అయ్యే మార్గాన్ని నేను మీకు చూపించాను. ఇక్కడ పరిగెత్తాలో పడుకోవాలో మీరే నిర్ణయించుకోండి. పరిగెత్తాలనుకుని ఎక్కడా పడిపోకండి. అలాగే నేను చెప్పేది విని పిల్లలు, మీరెవరూ భయపడకండి.